పల్లెటూరు పటేలమ్మ డైరీలో ఒక పేజీ కథానిక. రచన ఎం మురళీధర్ రెడ్డి. గళం సంధ్యానాయుడు. 4వ తరగతి యాన్యువల్ పరీక్షలు నిన్నటికే లాస్ట్. ఇయాలట్నుంచి ఎండాకాలం తాతీళ్లే. ఎప్పుడు మా ఊరికి పోదామా అని రాత్రే బ్యాగ్ సర్దుకున్నా. ఆ ఊర్లో నాదో గొప్ప హోదా, సర్పంచ్ కన్నా పెద్దది. అదే పటేలమ్మ చెల్లె కొడుకు అని. అక్కడ నా పేరు, నా ఉనికి కూడా పటేలమ్మ చెల్లె కొడుకే. ఇంట్లో స్కూల్లో తప్ప నా పేరెవ్వరికి తెలియదు. ఊరందరికీ ఒకే ఒక పటేలమ్మ, అనసూయమ్మ. పరీక్షలైపోయినాయని చెప్తే నిన్న రాత్రి కచ్చేరుకాడ బాగోతులు చూడ్డానికి పంపిండు పెదబాపు. అప్పటికే జాగ లేకుండా జనాలు నిండిపోయిండ్రక్కడ. చివరి ఆఖరికి మా సీనుగాడే వాని పక్క ఇంత సందు చేసి కూసబెట్టుకుండు. బళ్ళో పెట్టే సర్కారు ఉప్పుడు పిండి తినొద్దని ఇంట్లో చెప్తే లైన్ల నిలబడి నా వంతు ఉప్మా తెచ్చి సీనుగాడికే ఇస్తుంటి. జిగిరి తోస్తుగాడు మరి. తెల్లారుజామునే పాలు విండడానికి వచ్చిన అబ్బిగానికి రాత్రి చింతపండేసి తెల్లగా బోర్లించిన ఇత్తడి తపాల చేతికిస్తూ, ఇయ్యాలట్నుంచి కేంద్రానికి పాలు పోసుడులేదు, సద్దులల్లకు పనోళ్లు సల్లబొట్టు అడుగుతారు, పాలు తెచ్చి ఉట్టి మీద పెట్టు అని చెప్పి పొయ్యి రాజేయడానికి వంటింట్లకు పోయింది అమ్మక్క. పెదవాపిచ్చిన 20 పైసల తామర పువ్వు ఇత్తడి బిల్లతోటి బిజ్జాల చంద్రయ్య దుకాణంలా గణేష్ బీడెల కట్ట అగ్గిపెట్టే తీసుకుంటే మిగిలిన 2 పైసలకు 4 బెల్లం పట్టీలు చేతుల పెట్టేటోడు చంద్రయ్య. పెదబాపుకు నాకు ఉన్న అండర్స్టాండింగ్ బాగానే కనిపెట్టిండు. తెల్లారితే చాలు చుట్టుముట్టున్న ఆరోళ్ల ఇండ్లల్లా కాకిరి బీకిరి అరుపులు ఆగనే ఆగవు. అమ్మక్కకు వీళ్లంతా ఆత్మీయులే. మరాఠా భాష మనకు రాదుగాని వాళ్లకు తెలుగొచ్చుగా. బస్టాండు కాడ యాదగిరి హోటల్ ముందర భువనగిరి నుంచి రంజన్లు తెచ్చి అమ్ముతున్నారని తెలిసి 2 బిందెల నీళ్లు పట్టే రంజన్ని చెక్ చేసుకొని మూతతో సహా బేరమాడి తీసుకురమ్మని మైలార్దాన్లో ఇడిచిన బట్టలు తీసి మూటగడుతున్న సాకలైలమ్మకు ₹1.5 ఇచ్చి పంపింది అమ్మక్క. జన్నయ్యకు ఎత్తులు జిత్తులు తెలియదని దగ్గరుండి ముందున్న జాగల కట్టే కొత్తింటి పనులు గాడిన పడేసేటందుకు బస్సు దిగి హోటల్ యాదగిరితో సంచి పట్టించుకొని జన్నయ్యా అంటూ శాంతమ్మ నాయనమ్మ రానే వచ్చింది. తెల్లారగట్ల ఛాయ్ దాగి ఊళ్ళే బస్సు ఎక్కితే ఈ 2 ఆమడల దూరానికే 2 జాములు చేసిండు. బస్సు నడిపిండో ఎడ్ల బండి తోలిండో అని డ్రైవర్ని తిట్టే తిట్లు స్పష్టంగానే వినబడుతున్నాయి. చెప్పులు ఇడవకముందే ఆర్డర్ల జారీ మొదలుపెట్టింది. వడ్ల సత్తయ్యకు డజను కొయ్య గుంజలు, ముగ్గుదారం, చుద్దపొడి తీసుకురమ్మని చెప్పంపింది జీతగాడు అబ్బిగానితో. పరాట చెక్కకు కట్టెకోత మిషన్ దగ్గర బాగా ఎండిన టేకు ముద్దులు 4 ఏరి నంబరేసుకొని రమ్మని బ్రహ్మయ్యకు మతలం పెట్టింది. ఏ నెలవతల పరుబ్బండ మీద పెద్ద సైజు గణేట్రాయిని మాట్లాడి పెట్టమని రామన్నకు మొన్నటిసారి వచ్చినప్పుడే చెప్పి పెట్టింది. అమ్మ ఇక ఆగదని తిని కాసేపు ఒరుగుదామనుకున్న పెదబాపు సుతారి ఎల్లయ్యా ఇంకా నై తీసే ఒడ్డరోళ్ల జాడకు పోయొచ్చిండు. పాలవ్యాన్ల వచ్చిన పోస్టు బ్యాగు సీలు కట్ చేసి కింద పోసి కారెట్లు, ఇంగ్లాండ్ లెటర్లు, కవర్లు, బుక్ పోస్టులు, వారపత్రికలు అన్ని వేరు చేస్తుండు పోస్ట్ మ్యాన్ ఈరయ్య. ఒక్కొక్క కార్డు మీదున్న పేరు చదివి శోభక్క ఇస్తుంటే వాడకట్ల వారీగా గుర్తుగా వేళ్ల సందుల్లా పెట్టుకుండు. సైకిల్ హ్యాండిల్కు వారపత్రికలు, సోవియట్ యూనియన్లు, బుక్ పోస్టులు ఇరికించి ఉత్తరాలను సంచిలో పెట్టుకుని ఊళ్ళకు పోయిండు. సైకిల్కు ఆయన తోడో ఆయనకు సైకిల్ తోడో తెలియదు గాని ఎక్కి తొక్కింది నేనేనాడు చూసింది లేదు. బహుశా ఉత్తరం వచ్చినోళ్ళ ఇంటి ముందాగి సైకిల్ బెల్లి కొట్టేటందుకేనేమో. గంట గడిచిందో లేదో గుంటలొచ్చి చిన్న కోడలు రజని బొడ్లో చెక్కుకొని తెచ్చిన ఇంగ్లాండ్ లెటరు సాటుగా తీసి శోభక్కతోని చదివించుకొని మళ్ళా తిరుగు లెటర్ రాయించుకుంది. మిలిటరీలో ఉన్న వాళ్ళ ఆయన అమరేందర్కు చదివించుకున్న లెటర్ను 4 మడతలు పెట్టి జాకెట్లో పెట్టుకొని చెంగున ఎగురుకుంటా అవతల పడ్డది. ఇవాళ 2వ శనివారం. పోస్టల్ ఇన్స్పెక్టర్ నాదం సాబ్ చెకింగ్కు వస్తాడని పెదబాపు గుర్తు చేస్తే సిలోన్ రేడియోల పాటలు వినడం ఆపేసి శోభక్క స్టాంపులు, కార్డులు, కవర్లు, పైసలు అన్నీ లెక్క చూసి తక్కువ ఉన్న 60 పైసలు పోపు డబ్బాల నుండి తెచ్చి లెక్క సరిచేసి రిజిస్టర్లు రాసి టేబుల్ డ్రాల రెడీగా పెట్టింది. ఊర్లో ఉత్తరాలు పంచొచ్చిన ఈరయ్య కండువా బరువుతో ఇంట్లోకొచ్చిండు. అవేంటియే అని అమ్మక్క అడిగితే గిర్నికాడి ఎంకటమ్మ జొన్న చేన్ల గాసిన దోసకాయలు తీసుకుపోమనిచ్చింది. మీరు 4 తీసుకోండ్రి అంటూ ఇచ్చిండు.
నిన్ననే వాళ్ల మనీ ఆర్డర్ అప్పజెప్పిన సంగతి అమ్మక్కకు గుర్తుంది. పటేలు నా జీతం పడ్డదని చెప్పిండు. ఆ 30కి ఇంకో 20 కలిపి ఇయ్యుండ్రమ్మా, పై నెల పట్టుకుందరు గాని. పెద్ద బిడ్డకు ఎల్లుండి సోమారం బియ్యం పోసేదుంది, మా ఆడోళ్ళు అడుకరమ్మన్నారు అన్నాడు ఈరయ్య. పోస్టు చెయ్యాల్సిన కారెట ముక్కను ఇంటి ముందు కిటికీ సువ్వలకు గట్టిన ఎర్ర పోస్టు డబ్బాల ఊగే వేసిపోక బస్సు దిగి వస్తుంటే చూసినట్లుంది. ఇంట్ల దానికొచ్చి శాంతమ్మ నాయనమ్మని పలకరించి పెద్ద పటేల్ రానట్లుంది అని అడుగుతుంది శశిరేఖ. అంబాసిడర్ కారు హారన్ వినబడి గంట కింద ఊళ్ళకు పోయిన పెదబాపు ఇంట్లకస్తుంటే వెనకాలనే 4-5 కుల పెద్దలు వాకిల్ దాకా వచ్చి ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. రామాలయం గుడికి జాగా సంగతైతే తేలింది. ఇక మట్టి పనులు మొదలెట్టాలి. మంచి రోజు చూసి శర్మయ్య గారిని పిలువనంపాలే. సిమెంటు సలాకి అయితే సేటే పట్నం నుండి పంపే ఏర్పాటుకు మాటిచ్చిండు అంటూ ఇంకా చెబుతుండు పెదబాపు. పటేలా, మీరనుకుంటే పనాగుద్దా? మేమంతా చెయ్యేస్తాం గదా. వచ్చేడు శ్రీరామనవమికి తలంబ్రాలు ఈ ఇంట్ల నుండే రావాలి అని కోరుకుంటాం అంటూ ఆకాశానికెత్తి మళ్ళీ కలుస్తాం మరి అంటూ అందరూ వెళ్ళిపోయినరు. ఊరికి సీతారాంపూర్ అని పేరు పెట్టినప్పుడే గుడిగట్టేది ఉండే అని అనుకుంటూ ఇంట్లోకొచ్చిండు పెదబాపు. పాలగోకుల చక్కెర వేసుకుని మజాగా తింటుంటే అప్పుడు అర్థమైంది, ఇంటికి నాయనమ్మ, ఊరికి పెదబాపు పెద్దని. దోస్తులతోటి చెరువు మీది కోట్ల బ్యాడ్మింటన్ ఆడొచ్చి నెట్టు బ్యాట్లు అటక మీద పెడుతున్న పెదబాబుని చూసి, మా తమ్ముడు ఎంకటకిష్టయ్య పంపించిన అరుణ ఫర్టిలైజర్ క్యాలెండర్ లక్ష్మీదేవి ఫోటోకు పట్నం పోయినప్పుడు ఫ్రేమ్ కట్టించుకరారా బిడ్డ అని బతిలాడుతుంది నాయనమ్మ. పట్టుగూళ్ల సంచులేసుకపోయి మార్కెట్ చేసుకొని వచ్చినాక చంద్రికలల్లా మిగిలిపోయిన గూళ్లన్నీ ఏరి తీరికున్నప్పుడు పువ్వులాగా సుతారంగా కత్తిరించి కుచ్చిన ఒత్తైన పట్టుదండను ఏటా జెండవందనన్నాడు 3 అంచెల గద్దె మీద పెట్టే భరతమాత ఫోటో ఫ్రేమ్కి వేసి చూపెడితే నాయనమ్మ మనసులోనే మెచ్చుకుంది పెద్దమను అని ఇగురానికి. ఇప్పుడే వస్తా అని సారుకు చెప్పి కొంగుసాటున పెద్ద గిలాసతో చక్కెర బదులుకొచ్చిన పంతులమ్మ అందరితో పాటు అమ్మక్క ఇచ్చిన ఛాయ్ దాగి ముచ్చట్లల్ల మునిగిపోయింది. టేబుల్ గడియారంలా 5:30 దాటుతుంది. అయినా సారుకు సెలవులేగా, మెల్లగా పోతా అంటుంది. అదేం చిత్రమో గాని సారింట్లో ఎప్పుడన్నా ఛాయ్ తాగితే గ్లాసు మనమే గడిగిచ్చి రావాలే, మరి వాళ్ళు మన ఇంట్లో గడగరెందుకు? ఏం బ్రాహ్మణీయమో. ఆర్ఎంపీ యాదగిరి అక్కయ్యా అంటూ టిక్కుటాకుకొచ్చిండు. వారానికి 2 సార్లైనా అరుసుకోకుండా ఉండడు. మందుల లెదర్ బ్యాగు టేబుల్ మీద పెట్టి ఆయన కొరకే ఉండే ఎత్తు చెక్క స్టూల్ మీద కూర్చొని మందు చీటీలేవో చూసుకుంటుండు. చేతి చలవో పలకరింపు మహిమో గాని ఈ ఊరితో పాటు చుట్టూ 3 ఊర్లకు బహు గొప్ప డాక్టరు. ఆయన నాడి చూసి మందులు ఇస్తే తగ్గని రోగం లేదంటారు జనాలు. అమ్మక్క స్టీల్ గ్లాసులో ఛాయ్ అందిస్తూ, కారోబార్కి జరమట గదా, ఎట్లుంది అని అడిగింది. మందు తక్కువ చేసి మందిని సతాయించుడు తగ్గిస్తే ఎప్పుడూ తగ్గేది అన్నాడు నవ్వుతూ. పెదబాపుకు అమ్మక్కకు ఎప్పుడైనా తను అందుబాటులో లేనప్పుడు తలనొప్పో జ్వరమో వస్తే వేసుకోండని ఇచ్చిన టాబ్లెట్లు పొడి పొడి అయిపోయినాయి పోకచెక్కల డబ్బాల. డాక్టరే ఇంట్లో ఉంటే జబ్బులెందుకు వస్తాయి? బింగి కొమరయ్య ఇంట్లోకొచ్చి దర్వాజా పక్కన భుజం మీది కండువ గోడవాటికి వేసుకొని కూర్చున్నాడు. ఊర్లో ఉన్న మతలబులన్నీ మూటగట్టుకొని తల మీద పెట్టుకొచ్చినట్లుండే. లెక్కలేనన్ని సుట్లు తిప్పిన 9 మూరల రుమాలును తలమించి తీసి పక్కన పెట్టిండు. పెద్ద పటేలమ్మకు 6 నెలల అప్డేట్ ఇయ్యాలి కదా మరి. మేం తప్ప రుమాల్ లేని కొమరయ్య గుండు తలని ఎవ్వరు చూడలేదనుకుంటా. మేర హన్మంతు సూరత్ నుండి కొత్త స్టాక్ వచ్చిందని ఘట్టం విప్పి తీసుకొచ్చిన రంగుల తాన్లు ముందటేసి ఈ గళ్ల డిజైన్ టెరికాటన్ కొత్తగొచ్చిందంటూ ఇప్పి చూపెట్టిండు. సింక్ అసలే కాదన్నాడు. అదే ఖరారు చేసిన అమ్మక్క పెదబాపుకు, అన్నయ్యలకు, నాకు ఫుల్ బుష్కోట్లకు సరిపోయేంత కొలతేయించి పెద్ద పన్నేగా అంటూ కత్తెరేయించింది. మిగిలిన తానుబట్ట మాత్రం ఈ ఊర్లో అమ్మద్దు అని చెప్పి ఖాతా బుక్కులు రాయించింది. పటేల్ దగ్గరకొచ్చిన దూదేకుల హుసేను ఓ మానాన వదులుతలేడు. గీ పెళ్లిళ్ల సీజన్కు ఏర్పాటు చేసుకున్న కొత్త బ్యాండు టీం గురించి, పక్కూరి డోలుగొట్టే జహంగీరును ఎంత కుదుర్చుకున్నది చెప్పుకుంటా ఈ సీజన్ అయిపోయే వరకు ఇంటి కమ్మాకుల కప్పు తీసేసి ఆస్బెస్టాస్ రేకులేసుకునే ప్లానును ఆపకుండా చెప్తనే ఉన్నాడు. ఆఖరికి వచ్చిందెందుకని అనుకుంటే కొత్తగా కొనాలనుకుంటున్న బాస్ డ్రమ్ముకు కొంత పైకం సర్దుబాటు అడగటానికి.
వాగొడ్డు చింతలను తులిపి కొట్టించిన పండును అర్రమూలకు 2 పీటలు అడ్డం పెట్టి అంకెం తొక్కిపెట్టమన్నది సల్లకొచ్చిన బర్లకాడి రోషయ్యను. కొట్టంల సూరుకు సుతులిత గుచ్చి ఆరబెట్టిన మోతుగాకుల దండను 2 సొప్పకర్రలను అమ్మతో కలిసి ఇస్తార్లు గుట్టడానికి ఆకులను ఇంట్లోకి తీసుకొచ్చింది ఆకుల సోమమ్మ. ఒక్కొక్కటి తీస్తూ మధ్యాకు కుడి ఎడమ వాటం ఆకులను వేరు చేసింది. అమ్మక్క సొప్ప పుల్లలను సన్నగా చీరుకొని మధ్యాకు ఒకటి తీసుకొని దాని చుట్టూ 6-7 కుడివాటం ఆకులను సవ్యంగా ఉంచి గుండ్రని ఇస్తారుగా కుడుతుంది. అట్లనే మధ్యాకు చుట్టూ ఎడమ వాటం ఆకులను అపసవ్యంగా ఉంచుతూ మరోటి కుడుతుంది. అరే సోమి, ఒడ్లర్రలా నిన్న మొన్న గుట్టి ఈసురాళ్ల కింద అనగబెట్టిన ఇస్తార్లను తీసి లెక్కేసి 100కో కట్టగా కట్టిపెట్టు అని చెప్పింది. సెలవులకు చెల్లకొడుకుని తీసుకబోను సైకిల్ మీద సంధ్యాళ్లకొచ్చిన ఎంకటిగానికి ఇస్తార్ల అన్నం, మామిడికాయ తొక్కు, చామాకుల పొట్లం కూర, చారు వడ్డిస్తూ చేతులున్న చెక్క కుర్చీ దగ్గరకు జరుపుకొని చెల్లె ఊరి ముచ్చట్లు చెప్పించుకుంటుంది అమ్మక్క. ఇగో ఎంకటయ్య, పోయేటప్పుడు కిటికీలో ఉన్న 2 బూడిద గుమ్మడికాయలు క్యారేజీకి గట్టుకొని బాబును ముందట బొంగు మీద కూర్చోబెట్టుకో, పొద్దున్నే బయలుదేరుతురు. మా చెల్లెకు గుమ్మడికాయ వడియాలంటే మస్తిష్టం. డబల్పేట మోకు భుజాన బంధం కత్తిపిడకకేసుకున్న దాసరి అంజయ్య 3 సేర్ల పరుపు తాళ్ల కల్లులొట్టి తెచ్చి ఇంటి వెనక దర్వాజా నుండి వచ్చి కరివేపాకు చెట్టు మొదట్ల పొందిచ్చి నిన్నటి బుడ్డి తీసుకొని పోతాంటే ఇన్ని మసాలా గుడాలు 3 ఆకుల మోతుక దొప్పలు పోసి ఇచ్చింది అమ్మక్క. ఎక్కడోళ్ళక్కడ పోగానే పెద్ద దర్వాజా దగ్గరకేసి దిడ్డి దర్వాజా లోపలి బెడం పెట్టింది. వంటింటి సందుల 0 బల్బ్ ఆన్ చేసి కల్లులొట్టి గాజు గ్లాసులు, గుడాలు, ఉలిగడ్డ పకోడీలు ముందట పెట్టుకొని చుట్టూ కూర్చొని నాయనమ్మ, పెదబాపు, అమ్మక్క ముచ్చట్ల పడ్డరు. నాకు కూడా ఎన్ని ఉల్లిగడ్డ పకోడీలు పెట్టిస్తే తింటున్నానే గాని 2 నెలల సెలవులల్లా ఒకరోజు ఇక్కడనే గడిచిందని బాధపడుతున్నా. ఇక ఊరి మీద విషయాలు, పట్నం సంగతులు, వానకొండయ్య గుట్టల్లా అన్నల జాడలు, జీజాజీ, నల్లారి, నరోత్తం ఒక్కటేంది గుసగుస ముచ్చట్లు పావుదక్కువ 8ంటికి గాని ఓడవలేదు. తలో ముద్ద తిని 6 బయట మల్లెపందిరి దగ్గర నుల్క మంచాలేసుకొని ఎప్పటికో నిద్రపోయినాం. కోడి కూతకు ముందే ఎంకటయ్య నేను లేసి బయలుదేరి తెల్లారేసరికి మా ఊరు చెరువు కట్ట దిగినాం. కథానిక విన్నరు గదా, నచ్చితే కమెంట్ చేసి చెప్పుండ్రి.